హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్టీఐ మిత్ర బృందం నుంచి తీసుకునే ప్రతి పైసాకు న్యాయం జరగాలి కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీని ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ నుండి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే దీనిలో మీరు మెయిన్గా చూడాల్సిందంతా సోల్ చెప్పకుండా ఒకటే చెప్తున్నాను. 4000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనిలో మీరు చేయాల్సిందల్లా గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, తర్వాత మీకు మెడికల్ అనేది ఉంటుంది, తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండటం జరుగుతుంది. అయితే మీరు ఇందులో చేయాల్సిందల్లా ఈజీగా కొట్టే జాబ్ కాబట్టి మీరు ఇందులో చేయాల్సిందల్లా మీ గ్రౌండ్ మెజర్మెంట్స్, మీ హైట్ చూసుకోవాలి. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి ఎంత ఉంటుంది, ఇందులో చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు హైట్ దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది మెజర్మెంట్స్, ఓబీసీ వాళ్ళకు, జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో నోటిఫికేషన్లు 2 రావడం జరిగింది. ఒకటి ఎస్ఐకి గాను 1/2024 ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఎస్ఐకి. అయితే మన కానిస్టేబుల్ గాను ఎంప్లాయ్మెంట్ నెంబర్ నోటీస్ 2/2024 అనేది కానిస్టేబుల్కి అనేది రావడం జరిగింది. అయితే మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ మెజర్మెంట్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 90 మినిట్స్ ఉంటుంది, 120 మార్క్స్ గాను. అది ఏ విధంగా ఉన్నది తరువుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి లెవెల్ 1 జాబ్ ఎస్ఐకి సంబంధించి. ఇందులో 452 పోస్టులు అనేది ఉండటం జరిగింది ఎస్ఐకి గాను. అయితే ఈ ఎస్ఐలో మనకు గ్రౌండ్ ఈవెంట్స్, మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే కనుక ఇది లెవెల్ 6. దీని శాలరీ వచ్చేసి బేసికే 35,400 నుంచి 60,000 దాకా ఉంటుంది దీని శాలరీ. అయితే ఇక్కడ చూసుకోవాల్సిందల్లా, మీరు మెయిన్గా చూసుకోవాల్సిందల్లా ఏజ్ లిమిట్. ఈ రోజుల్లో మీకు కావాల్సింది ఏజ్ లిమిట్. ఆర్పిఎఫ్ అనేది ఈజీగా కొట్టే జాబు, మీకు ఈజీగా వస్తుంది జాబు. ఇందులో మీకు కావాల్సిందల్లా ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఉన్నదని ఒకసారి క్లియర్గా చూసుకుంటే కనుక, అన్రిజర్వ్డ్ వాళ్ళు ఏ డేట్ మధ్య పుట్టాలంటే యాక్చువల్గా మనకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది జూలై 2024. అంటే మీరు ఈ జూలై 1, 2024 కల్లా ముందు, అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళు అయితేనేమో 2/7 అంటే జూన్ జూలై 7th మంత్ 1996 నుండి జూలై 1, 2024 వరకు, మీరు జూలై 2, 1996 అప్ టు జూలై 2024 వరకు ఈ మధ్యలో జన్మించిన వాళ్ళైతే అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే మనకు జూలై 2, 1993 టు జూలై 1, 2024 వరకు ఈ మధ్యలో జన్మించిన వారైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1991 జూలై 2 నుంచి జూలై 1, 2024 మధ్యలో జన్మించినట్టయితే మీరు ఈ జాబ్స్ అనేది చేసుకోవచ్చు, అంటే మీ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ డేట్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అనేది ప్లస్ అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్ టు 28 వరకు ఇవ్వాల్సి వచ్చింది, నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే 25 ఇయర్స్ వరకే మనకు ఏజ్ రిలాక్సేషన్. 3 ఇయర్స్ మనకు గాను ఈ కరోనా వల్ల ఈ నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి మనకు అప్ టు 28 ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇకపోతే మరి వీరు ఈ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే కనుక ఎవరెవరికంటే ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 500 వరకు అప్లికేషన్ ఫీజు అనేది ఉండటం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన పిమ్మట మీకు 400 రూపాయలు రీఫండ్ రూపంలో యాడ్ కావడం జరుగుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ వారికి అయితేనేమో 250 రూపాయలు ఎగ్జామ్ ఫీజుగా ఉండటం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన పిమ్మట మీకు ఎటువంటి కట్టింగ్ లేకుండా 250 రూపాయలు మీకు రిటర్న్గా రావడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది 1:10లో, అంటే 10 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒక పోస్టుకు. తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది 90 మినిట్స్లో 120 కంప్లీట్ చేయాలి. 120 మార్క్స్ గాను మీకు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. క్లియర్గా వినండి. తర్వాత 1:3 నెగిటివ్ అనేది ఉండటం జరిగింది. ఆర్థమెటిక్ వచ్చేసి 35 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50
మార్క్స్గా ఉండటం జరుగుతుంది. మీరు ఒకటే చూడండి, ఈ 90 మినిట్స్లో 120 మార్క్స్ 1:3లో కాబట్టి ఈజీగా కొట్టే జాబు మీకు అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. తరువుగా ప్రీవియస్ పేపర్స్ కూడా నేను పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇకపోతే ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి దీనికి ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే, బాయ్స్ అయితే 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. తర్వాత గర్ల్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అయితేనేమో మనకు ఈ బాయ్స్కు చెస్ట్ ఉంటుంది కాబట్టి 80 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి. మనం బ్రీత్ అనేది లోపల పీల్చుకొని ఎక్స్పాన్స్ చేస్తే 85 వరకు ఈ బ్రేక్ చెస్ట్ అనేది ఎక్స్పాన్స్ కావాలి. ఎస్సీ ఎస్టీ వారికి హైట్ వచ్చేసి మనకు 160గా ఉండడం జరిగింది. గర్ల్స్కి అయితేనేమో 152. ఇక్కడ చూసుకోండి, ఓబీసీ జనరల్ వారికి అయితేనేమో 165, ఎస్సీ ఎస్టీ వారికి అయితేనేమో 160. అదే గర్ల్స్లో ఓబీసీ వారికి జనరల్కి అయితేనేమో 157 సెంటీమీటర్స్. మామూలుగా ఎస్సీ ఎస్టీ ఈ గర్ల్స్కి అయితేనేమో 152 సెంటీమీటర్స్ హైట్గా ఉండడం జరిగింది. ఇక ఎస్సీ వారికి ఎస్టీ వారికి ఈ చెస్ట్ అనేది మామూలుగానైతేనేమో ఓబీసీ వారికి అయితేనేమో జనరల్ కేటగిరీలో 82, 85 ఉండాలి కదా. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి అయితేనేమో బాయ్స్కి చెస్ట్ అనేది 76.2 నుంచి 5 ఎక్స్పాండ్ చేస్తే 81 వరకు ఉన్నా కూడా మిమ్మల్ని ఎలిజిబిలిటీ చేసుకోవడం జరుగుతుంది. ఇక చూసుకోండి మీకు ఎవరికి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి. ఇకపోతే 1600 మీటర్స్ అనేది మీరు దీనికి వచ్చేసి ఎస్ఐకి వచ్చేసి 6 minutes 30 secondsలో ఈవెంట్స్ అనేది గ్రౌండ్ ఈవెంట్స్ అనేది కొట్టడం జరుగుతుంది. హై జంప్ వచ్చేసి 3 feet అనేది మీరు క్యాజువల్గా మనకు దునకడం జరుగుతుంది. లాంగ్ జంప్ వచ్చేసి 12 feet మనకు దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా వినండి, ఎస్ఐకి కానిస్టేబుల్కు వేరువేరుగా ఉండటం జరుగుతుంది. మనకు ఎస్ఐ గాను 6 minutes 30 secondsలో అరౌండ్ మనకు ఈ 1200 మీటర్స్ అనేది మనం 1600 మీటర్స్ అనేది కంప్లీట్ చేయాలి. హై జంప్ వచ్చేసి 3 feet అనేది మనకు 9 inchesలో 3 feet 9 inchesలో దునకాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 12 feetsలో మీరు దీన్ని దునకాల్సి ఉంటుంది. మీరు గోల్స్ అయితేనేమో ఎస్ఐకి 800 మీటర్స్ అనేది 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 feetsగా మనకు ఉండటం జరిగింది. హై జంప్ వచ్చేసి 3 feetsగా మనకు ఉండటం జరిగింది. ఇది ఈజీగా కొట్టే జాబ్. మీరు ఒకసారి ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టయితే, ఈవెంట్స్ క్వాలిఫై అయినట్టయితే మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉండడం జరుగుతుంది. దీన్ని ఎవరు అప్లై చేయరు, దీన్ని దయచేసి అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ మీరు చూసుకోవాల్సిందల్లా 2 times 800 మీటర్స్ కానీ 1600 మీటర్స్ కానీ ఛాన్సెస్ అనేది ఉండదు. లాంగ్ జంప్కు హై జంప్కు మాత్రం 2 times ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే B1 మెడికల్ స్టాండర్డ్ వచ్చి స్వెట్స్ ఉండకూడదు, ఫ్లాట్గా మీ కాల్ లెగ్స్ అనేది ఉండకూడదు, మెల్లకన్ను కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఎస్ఐకి అయితే ఎనీ డిగ్రీ మీరు దీన్ని ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపోతే మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 ప్రకారం ఇది 4000 చిల్లర నెక్స్ట్ ఎక్స్టెండ్ అనేది కావడం జరుగుతుంది పోస్టులు. దీనికి యథావిధిగా ఏమైతే చెప్పినో ఎస్ఐకి మెజర్మెంట్స్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. దీనికి బేసిక్ శాలరీ మనకు 21,700 నుంచి ఉండడం జరుగుతుంది. దీనికి 120 మార్క్స్ గాను ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో మీరు చూడాల్సిందల్లా 1:3 నెగిటివ్ అని ఉండడం జరుగుతుంది. సేమ్ 90 minutes మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అని ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు బాయ్స్కు కానిస్టేబుల్కి వచ్చేసి సేమ్ 167, 165 ఓబీసీ జనరల్ కేటగిరీ వారికి హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. గర్ల్స్కి వచ్చేసి 157. అదే ఎస్సీ ఎస్టీలోనైతేనేమో మనకు 160 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండడం జరుగుతుంది. గర్ల్స్కి అయితేనేమో 152 సెంటీమీటర్స్ అనేది హైట్గా ఉండటం జరుగుతుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకు 80-85 సెంటీమీటర్స్ ఎక్స్పాన్స్ అనేది ఉండటం జరుగుతుంది. చెస్ట్ అయితేనేమో గర్ల్స్కి అయితేనేమో ఎస్సీ ఎస్టీ వారికి 76.2 నుంచి 81.5 వరకు ఈ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఉండటం జరుగుతుంది. ఈవెంట్స్ కూడా సేమ్, కానీ దీనికి టైమింగ్ అనేది తక్కువ ఇవ్వడం జరిగింది. అక్కడ 6 minutes 30 seconds అయితే ఈ 800 మీటర్స్ 1600 మీటర్స్ బాయ్స్కి వచ్చేసి 5 minutes 45 secondsలో దీన్ని కొట్టాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి
4 ఫీట్స్ లాంగ్ జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 4 ఫీట్స్ అనేది లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్స్, హై జంప్ వచ్చేసి 4 ఫీట్స్గా దీన్ని దునకాల్సి ఉంటుంది. గోల్స్ వచ్చేసి 800 మీటర్స్, వీళ్ళు 4 minutes 40 seconds దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గోల్స్ వచ్చేసి లాంగ్ జంప్ 9 ఫీట్స్, మనకు హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్. దీనికి సేమ్ యావరేజ్గా మనకు లాంగ్ జంప్ షార్ట్ పుట్ మన హై జంప్కు 2 విధాలుగా మనకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ టు ఎస్ఎస్సి మీరు ఎలిజిబుల్ టు అప్లై అనేది చేసుకోవడం జరిగింది. ఈజీగా కొట్టే జాబ్ కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. నేను మాన్యువల్గా చెప్పడం జరుగుతుంది. ఏదైనా అప్లికేషన్ పోతే దాని ప్రాసెస్ అనేది మీకు తెలియడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 160 వరకు హైట్ అనేది ఉండడం జరిగింది. మనకు జనరల్ కేటగిరీలో అయితేనేమో 165, అదే మనకు గోల్స్ అయితేనేమో 157, జనరల్ కేటగిరీలో అయితేనేమో 150 వరకు ఇవ్వడం జరిగింది. తక్కువలో తక్కువ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టయితే 120 మార్క్స్ 90 minutesలో మీరు కంప్లీట్ చేయాల్సింది అయితే 1:3లో ఉండటం జరిగింది. మీకు డీటెయిల్గా నేను చెప్పడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అనేది బాగా చూసుకోండి. అన్రిజర్వ్ వాళ్ళు అయితేనేమో July 2nd 1996 టు July 2024 మధ్యలో మీరు బాండ్ చేసే ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే July 2nd 1993 నుండి July 2024 మధ్యలో మీరు జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే July 2nd 1991 టు July 2024 మధ్యలో మీరు జన్మించి ఉండాలి. ఇది ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు కరోనా వల్ల 28 years వరకు ఇవ్వటం జరిగింది. దీన్ని అప్లై చేసుకొని మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మాన్యువల్గా ఎందుకు చెప్తున్నాను అంటే అది అప్లికేషన్ ప్రాసెస్ ఎవరైనా చెప్తారు, డైరెక్ట్ మీరు స్పష్టంగా వింటారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మాదిరిగా మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ అప్లికేషన్లోకి వెళ్ళినట్టయితే మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. దయచేసి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఐ మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని యాజ్ ఎ రిపోర్టర్గా కానివ్వండి, యాజ్ ఎ ఆస్పిరెంట్గా కానివ్వండి, యాజ్ ఎ బంధువుగా కానివ్వండి, యాజ్ ఎ మిత్రుడుగా మీకు చెప్పడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఐ మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.